డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి అని అంటూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత ఇది అందరి గురించి అనట్లేదండి, కొంతమంది గురించి. కొంతమంది ఇళ్లలో భార్యల అనారోగ్యాలకి కారణం భర్తలేనా అంటే, కొంతమంది మా ఆయన వల్లే నాకు ఇట్లా ఇది వచ్చింది, నా పిల్లల వల్ల నాకు బీపీ వచ్చింది, ఈయన వల్ల నాకు షుగర్ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారమ్మా. అవును, అది ఎంతవరకు నిజం అంటారు? మళ్ళీ మీరు అన్నట్టుగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఓన్లీ కొంతమంది భర్తల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, అందరి కాదు. అందరూ చాలా మంది భార్యను ఒక బంగారం లాగా, ప్రాణం లాగా, ఇంటి మహాలక్ష్మి లాగా చూసుకొని గౌరవించే భర్తలు ఉన్నారు. కానీ సఫర్ అయ్యే భార్యలు అయితే ఖచ్చితంగా ఉన్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారు. ఇప్పుడు రాజుగారు, ఇది భార్యల వల్ల భర్తల వల్ల భార్యలకు అనారోగ్యమా అంటే, అనారోగ్యము ప్లస్ అంటే ఇందులో రెండు రకాలు. ఎలాగంటే కొట్టడము, తిట్టడము, లేకపోతే ఇంకొకలాగా అందరి ముందు అవమానించడం. అది ఏంటంటే కనిపించే విజిబుల్. సో కొడుతున్నారు కనిపిస్తుంది, తిడుతున్నారు కనిపిస్తుంది, దాంతో మీరు అవమానిస్తున్నారు కనిపిస్తుంది. కానీ ఓన్లీ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే కొంచెం వైలెన్స్ జరుగుతుంది. ఎలాంటి వైలెన్స్ జరుగుతుందంటే, అది ఎవ్వరు చెప్పుకోలేంది. ఓన్లీ భర్త వల్ల భార్యకు మాత్రమే ఆ నాలుగు గోడల మధ్యలోనే జరిగే వైలెన్స్ కూడా చాలా ఉంటుంది. అలాంటిది ఆమె ఏం చేస్తుందంటే, ఎవరికి చెప్పుకోలేదు. భర్త వల్ల నాకు ఇబ్బంది అని చెప్పుకోలేదు. ఎందుకంటే కొన్ని చెప్పుకోలేనివి పనులు కూడా భర్తలు కొంతమంది చేసేవాళ్ళని నేను చూశాను. ఆ భర్తకు ఇవాళ నువ్వు నాతో పాటు ఉండాలి, మన ఇద్దరం ఇవాళ కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ భార్య అలసిపోయి ఉంటది, ఆరోగ్యం బాగలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ భర్త కోరిక కలిగినప్పుడు కంపల్సరీగా భార్యను అంటే ఆమెను రకరకాలుగా హింసించి తన కోరిక తీర్చుకునే భర్తలను నేను చూశానండి. నాకు తెలిసిన వరకు నాకు తెలుసు కొన్ని ఫ్యామిలీస్. ఆమె ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఎవరైనా సరే భర్త అయినా కూడా భార్య ఆరోగ్యం బాగలేకపోయినా, తనకిష్టం లేకపోతే కూడా నువ్వు ఆమెను బలవంతంగా కోరుకున్నావు అంటే అది కూడా ఒక రకంగా రేప్ చేసినట్టే. సో ఆవిడే చాలా, అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఆమె దాదాపు పాపం 40-45 ఇయర్స్ అంటే ఆవిడకి, అతనికి 50 ఇయర్స్ అయినా కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆమెను రకరకాలుగా, నాకు చాలా తెలిసిన ఫ్యామిలీ పర్సనల్గా చూపించింది. ఎక్కడ చూసినా రక్కడం, బాడీ అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద బ్లడ్ వచ్చేలాగా అలా హింసించి ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఎవరో చేశారు అంటే చెప్పొచ్చండి, అలా అంటే ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా, రాక్షసులు కూడా కొంతమంది ఉంటారనమాట. ఆవిడ చెప్తుందన్నమాట, మేడం నేను ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాదు. ఈ ఏజ్లో మా అమ్మకు, మా నాన్నకు, మా పిల్లలకు నేనేం చెప్తాను, ఇలా చేశాడని నేనేం చెప్తాను. ఎన్నోసార్లు నాకు ఈరోజు ఒంట్లో బాలేదు, నన్ను వదిలేసి నేను చాలా అలసిపోయాను పొద్దున్నుంచి, నాకు ఎలాగో ఉంది, నాకు అసలు చేత కావటం లేదు అంటే సంసారం అనేది రాధగారు, భార్యాభర్త ఇద్దరు కలిసి సంతోషంగా చేసుకోవడానికి సంసారం అంటారు. కానీ ఇలా రాక్షసుల్లాగా మీద పడి ఒక మృగంలాగా నువ్వు అనుభవించావు అంటే అది అంటే ఒకవైపు నువ్వే సంతోషపడతావు, అటువైపు ఉండే ప్రాణి ఎంత నరకం అనుభవిస్తుంది. నేను చూసాను, ఆవిడ నాకు చెప్పింది, అమ్మ నేను మీకు చూపిస్తానండి, ఎక్కడ చూసినా రక్కేసి ప్రైవేట్ పార్ట్స్ అంతా ఇట్లా బ్లడ్ వచ్చేలాగా. ఆమెకు మరుసటి రోజు మళ్ళీ పని తప్పుతుందా, మళ్ళీ ఒంటింట్లోకి వెళ్ళాలా, పిల్లలకు పనిచేయాలా, అత్తగారికి మామగారికి పనిచేయాలా, బయటికి వస్తే మొహం ఏంటే ఏమైంది అంటే, రాత్రి దోమలు కుట్టే గోక్కున్నానని చెప్పానమ్మా నేను. ఒళ్ళంతా మొహం అంతా రక్కడం. అదే చెప్తున్నా, కొంతమంది అంటే మీరు అన్నట్టుగా కొంతమంది భర్తల వల్ల భార్యలు నిజంగా కొందరు కొట్టి 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 చిన్న ఏజ్ నుంచి వాళ్ళని కొట్టి వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని నొప్పులు, నడవలేని. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు, నా భర్త నన్ను కొడుతున్నాడు, డౌరీ కోసం సతాయిస్తున్నాడు, మా అత్తగారు కొడుతున్నారు, మా అత్తగారి వల్ల అని మీరు ఒక కంప్లైంట్ దీనికి ఏమని ఇస్తారు? ఇది ఎవరికి చెప్పుకుంటారు? భర్తే కదా, మరి భర్తకు అన్ని హక్కులు ఉంటాయి కానీ మీరు ఒక నీ భార్యను మీరు అలా సతాయిస్తే ఆమె అసలు ఏం చేయాలి అర్థం కదా అంటుంది. రాత్రి అయిందంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా. అసలు అంటే వారంలో 2 సార్లు 3 సార్లు, మళ్ళీ పగలు ఎలా ఉంటాడంటే అసలు శ్రీరామచంద్రుడిలాగా, ఏమీ తెలియనిలాగా అలా ఉంటాడనమాట. నాకేమీ తెలియనట్టు, ఏంట్రా అలా ఉంది అంటే, ఏమో దోమలన్నీ చాలా ఉంటాయి, కుక్క ఉంటుంది అదే నిద్రలో అని చెప్పేవాడట.
అంటే ప్రతిసారి ప్రతిసారి ఇలాగే. అంటే రాధగారు నేను చెప్తానండి, ఒక 45, 50, 40 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే నాకు తెలిసినంత మటుకు పిల్లలు, సంసారం, అత్తగారు మామగారు, పొద్దున్నే పిల్లలకి ఏం వండి పెట్టాలి, ఈయనకేం వండి పెట్టాలి, ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి, అయ్యో పని మనిషి రాకపోతే నేను, ఇలాగే ఉంటాయి. కానీ ఎవరికో తప్ప అది కూడా ఎప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉండి ఆహ్లాదంగా ఉండి మనం సంతోషంగా ఉన్నప్పుడు సరే నా పార్ట్నర్ తో నేను హాయిగా కాసేపు ఉందాము అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇన్ని తలలో మీకు జోరీలాగా తిరుగుతూ ఉన్నప్పుడు మీకు అసలు అలాంటి ఆలోచన వస్తుందా, బాబా కళ్ళు మూసుకొని ఎప్పుడు పడుకుందామా అని అనిపిస్తుంది. ప్లస్ 45 సంవత్సరాలు అయిన తర్వాత మీకు తెలుసు కదా, మోనోపాజ్ వస్తుంది, మీకు బాడీ సహకరించదు. మీరు అన్నట్టుగా అనారోగ్యానికి కారణాలు కొంతమంది భర్తలు కూడా. ఇంకొక రెండోది ఏంటంటే ఒంట్లో బాగుండదు, ఎవరు తీసుకెళ్ళడానికి పిల్లలు అంటారు అమ్మ నాన్నని తీసుకొని వెళ్ళు హాస్పిటల్కి అంటారు. ఆయన అంటాడు నువ్వు ఒక్కదాని పో నేను బిజీగా ఉన్నాను అంటాడు. ఆవిడంటే పోన్లే చిన్నదే కదా అనుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న కొంతమంది భార్యలు కూడా ఉన్నారండి. వీళ్ళు ఎవరి కోసం త్యాగం చేస్తున్నారంటే భర్త కోసం, పిల్లల కోసం, ఇంటి కోసం, నా పిల్లల కోసం అని చేసి క్రానిక్ డిసీజెస్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది. ప్రాణాలు పోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకుంటారు మీరు చెప్పండి, నా భర్త ప్రతిరోజు నన్ను సతాయిస్తున్నాడని ఎవరికి ఏ కంప్లైంట్ ఇస్తాం, ఏ అత్తగారికి చెప్తాం, ఏ అమ్మగారికి చెప్తాం, ఎవరికి చెప్పలేం. కాబట్టి కొంతమంది మళ్ళీ కొంతమంది భర్తల వల్ల నిజంగా కొంతమంది భార్యల అనారోగ్యాల కారణాలు ఎందుకైతే ఇందుకే. కాబట్టి దయచేసి మీ భార్య అంటే మీ సగ భాగం అండి. ఇలాంటి విషయాలు మీరు ఉన్నప్పుడు భార్యలు ఏదన్నా చెప్పి నేను సహకరించలేను, ఇవాళ నాకు బాగలేదు అన్నప్పుడు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొందరు ఎలా ఉంటారంటే భార్యకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ను పట్టించుకోరు. వాళ్ళని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాలా, టెస్ట్లు చేయించాలా, ఏంటి మనిషి కళ్ళెదుటుగా సన్నగా అయిపోతున్నా, అరే ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది, ఎందుకు తినట్లేదు, అసలు ఆమెమో ఇంటికి భర్త పిల్లలు ఇదే నిర్లక్ష్యం చేస్తారు. ఆవిడ వండి పెడుతుందా, నాకు టిఫిన్ బాక్స్ సర్దుతుందా, పిల్లల్ని చూసుకుంటుందా, స్కూల్ నుంచి తెస్తుందా అనేది చూస్తున్నారు. కానీ నిజంగా నాతో అంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు లేదు, ఈమె రోజు రోజుకి ఇలా ఎందుకు తగ్గిపోతుంది, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది భర్తలు కొంతమంది పట్టించుకోవటం లేదండి. దాని మూలాన వాళ్ళు ఏం ఒక కొవ్వొత్తిలాగా సంసారం కోసం, భర్త కోసం, అత్తగారి కోసం, మామగారి కోసం చేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు నిజంగా ప్రాణాలు తీసుకున్నట్టేనండి ఒక రకంగా. కాబట్టి దయచేసి ఇలాంటి ఎవరైనా భర్తలుంటే ఒకసారి మీ భార్యల గురించి ఆలోచించండి. నేను ఇంకొకటి చెప్తానండి, భార్యలు లేకపోతే మగవాళ్ళు మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక్క రోజు ఉండలేరండి. అంటే భార్యలు భర్త లేకపోతే ఉండగలరు, పిల్లల్ని చూసుకుంటున్నా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. కానీ మీరు నిజంగా మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతే 2 రోజులలో 3 సార్లు ఫోన్ అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు, నాకు చేత కావట్లేదు, నువ్వు ఎప్పుడు వస్తావని అంటావు కదా. ఇది సరసావన్యం. కాబట్టి ఉన్నప్పుడు మాత్రమే మీ భార్య ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఆమెకు మీరు సహకరించాలి. ఆమె ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేదు అంటే అవునా అనేసి నిజంగా ఈ రోజు నాకు నువ్వు కావాలి, మన ఇద్దరం కలిసి ఉందామన్నప్పుడు లేదండి నాకు ఒంట్లో బాగా, అవునా బాగాలేదా అనేసి నువ్వు దగ్గరికి తీసుకొని నువ్వు పడుకో, పర్లేదు, నేను రేపు పొద్దున నేను ఎక్కడి నుంచైనా తెస్తాను, లేకపోతే నేను వంట చేస్తాను, లేకపోతే ఎవరితో నేను చేయిస్తాను, నువ్వు పడుకో అంటే మీరు ఆమె ఫిజికల్గా ఆమెను ఆనందపరిచిన దానికంటే ఈ మాటలు ఆమెకు చాలా సాంత్వనం ఇస్తాయండి. కాబట్టి నేను అందరికీ అంటే కొంతమంది భర్తలను రిక్వెస్ట్, దయచేసి మిషన్ లాగా చూడకండి. ఆమె ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్. ఆమె లేకపోతే పిల్లలు, తల్లి లేని పిల్లలు అవుతారు, భర్తలు అవుతారు, ఇల్లు చాలా గందరగోళం అవుతుంది. కాబట్టి దయచేసి ఆమె ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేది మాత్రం ప్రతి భర్త గుర్తు పెట్టుకోవాలనే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.